రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు అనేది 1946 జూన్ టు జూలై మధ్య, జూలైలో అన్నా కూడా జూన్ టు జూలైలో అన్నా కూడా ఓకే, జూలై మధ్య రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది అన్నట్టు. అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు అనేది ఎప్పుడు జరిగింది? 1946 జూలైలోనే రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు అనేది జరిగితే ఆ రాజ్యాంగ పరిషత్తుకు మొత్తం ఇక్కడెప్పుడు మొదటిసారి రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూలైలో ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం మనకు 389 మెంబర్స్ ఇది రాజ్యాంగ పరిషత్తుకు మొత్తం ఎన్నికైన సభ్యులు. అంటే దేశ విభజన కాక ముందు అన్నట్టు, అంటే పాకిస్తాన్ భారత్ అనేది కమాండ్గా ఉన్నప్పుడు మొదటిసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 389 మెంబర్స్ అనేది మొత్తం సభ్యులు ఉన్నారని చెప్పచ్చు. అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ అనేది జూలై 1946న రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించారు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? రాజ్యాంగ సభ శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను 1946 డిసెంబర్ 11న ఎన్నుకున్నాడు. కరెక్ట్. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది మనకు? 1946 డిసెంబర్ 9న మొదటి సమావేశం అనేది ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ మొదటి సమావేశం అనేది జరిగింది అన్నట్టు. ఈ మొదటి సమావేశం అనేది 1946లో రాజ్యాంగ పరిషత్ సమావేశాలు అన్నీ కూడా కండక్ట్ చేసిన వ్యక్తి ఎవరు మనకు? లార్డ్ వేవెల్ అని చెప్పచ్చు. వేవెల్ రాజ్యాంగ పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేసిన అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు మనకు? లార్డ్ వేవెల్ అనేవాడు ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేస్తే, అలా రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న మొదటి సమావేశం అనేది జరిగింది. ఈ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షునిగా మనకు ఎవరిని ఎన్నుకున్నారు? సచ్చిదానంద సింహను తాత్కాలిక అధ్యక్షునిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇక్కడ తాత్కాలిక అధ్యక్షుడు లేదా సీనియర్ వ్యక్తిని ఎవరైతే ఆ సభకు ఎన్నికైతారో ఆ సభలోని సీనియర్ క్యాండిడేట్ని తాత్కాలికంగా ఆ మొదటి రోజు మొదటి సమావేశానికి అధ్యక్ష వహించడానికి, ఇప్పుడైతే మనం ప్రొటన్ స్పీకర్ లేదా ప్రొటన్ చైర్మన్ అయితే మన అసెంబ్లీ కానీ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే సెలెక్ట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న అందరిలో సీనియర్ అయిన క్యాండిడేట్ సచ్చిదానంద సింహ ఈయన మొదటి సమావేశానికి ఇతడు అధ్యక్ష వహించడం జరిగింది అన్నట్టు. రైట్. ఇతను సచ్చిదానంద సింహ యొక్క పేరును ప్రపోజల్ సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరు అంటే జేబీ కృపాలాని. ఈ రాజ్యాంగ పరిషత్తుకు ఈ సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద పేరును సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరు మనకు? జేబీ కృపాలని సిఫార్సు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు 1946 డిసెంబర్ 11న బాబు రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుని కూడా నియమించడం జరుగుతుంది. ఏ రోజున? 1946 డిసెంబర్ 11th రోజున. అతని నేముడు కూడా రాజ్యాంగ పరిషత్తుకు సిఫార్సు చేసిన క్యాండిడేట్ ఎవరు మనకు? జేబీ కృపాలి అని చెప్పచ్చు. అంటే శాశ్వత అధ్యక్షునిగా రాజేంద్ర ప్రసాద్ పేరును కూడా రాజ్యాంగ పరిషత్తుకు సిఫార్సు చేసిన క్యాండిడేట్ కూడా ఎవరు? జేబీ కృపాలి అని చెప్పచ్చు. అంటే రాజ్యాంగ పరిషత్తుకు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షునిగా ఎప్పుడు అపాయింట్ చేశారు? 1946 డిసెంబర్ 11న. ఎగ్జాక్ట్లీ 2 days తర్వాత 1946 డిసెంబర్ 13న ఈ సోషల్ ఆబ్జెక్టివ్ అనేది అంటే నెహ్రూ యొక్క లక్ష్యాలు లేదా ఆశయాల తీర్మానాన్ని కూడా మనకు అదే రోజున మనం ప్రవేశపెట్టడం కూడా జరిగిందండి. ఎప్పుడు అదే మనకి ఇక్కడ ఇది 1946 డిసెంబర్ 11న బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుని ఎన్నుకున్నారు. అంటే ఈ సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ దాదాపుగా అందరూ DDA అని పెట్టారు. మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ దేశ విభజన తర్వాత అంటే రాజ్యాంగ పరిషత్తులో దేశ విభజన తర్వాత మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు మనకు? ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు? 389 మెంబర్స్ ఉన్నారు. అదే దేశ విభజన తర్వాత ఎంతమంది రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారంటే 299 మెంబర్స్ అన్నట్టు.
దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులు ఎంతమంది 299 మెంబర్స్. ఇందులో రాష్ట్రాల శాసనసభ నుండి 229 మెంబర్స్ ఎన్నికవుతారు. స్వదేశీ సంస్థానాల నుండి 70 మెంబర్స్ కూడా ఎన్నిక కావడం జరుగుతుంది. అలా పాకిస్తాన్ భారత్ అనేది డివైడ్ అయిన తరువాత మొత్తం ఎంతమంది రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది ఉన్నారు మనకు 299 మెంబర్స్ ఉండడం జరిగింది. అలా అన్నా కూడా లేదా రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో కూడా ఆ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అన్న 299 మెంబర్స్. ఆ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్టు ఎంతమంది సంతకాలు చేశారు అంటే 284 మెంబర్స్ సంతకాలు చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు మనకు 1949 నవంబర్ 26 రోజున మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది అన్నట్టు. ఆ ఆమోదించినప్పుడు ఆ సమావేశంలో ఎంతమంది ఆ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు సంతకాలు చేశారు అంటే 284 మెంబర్స్ సంతకాలు చేయడం జరిగింది అన్నట్టు. మరి ఇక్కడ దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది ఉన్నారు మనకు 299 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నట్టు. ఈ ఇచ్చిన దాంట్లో ఈ ఆప్షన్ అనేది రాంగ్. అక్కడ 289 కాదు 299 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమున్నది ఇక్కడ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి మొత్తం 11 సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తు అనేది మొత్తం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది 11 సమావేశాలు. మరి రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది 1946 నవంబర్ 26న మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ అన్నది ఆమోదించింది. అంటే 1949 నవంబర్ 26 నాటికి ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు 11 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అనండి. అంటే ఎన్నో సమావేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించారు 11వ సమావేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించిన. మనకి ఇచ్చిన పాయింట్లలో కరెక్ట్ ఇచ్చిన సెంటెన్స్లో చూడాలి దీన్ని అమల్లోకి వచ్చే వరకు అంటున్నాడా లేదా ఆమోదించే వరకు అంటున్నాడు. ఆ పాయింట్ అనేది కరెక్ట్గా చదవాలి. ఆడ మనం కొంచెం అనేది ఆడ మనం రాంగ్ చేసే చాయిస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆడ టెంప్ట్ కాకుండా ఇచ్చిన పాయింట్లో కరెక్ట్ సెంటెన్సా కాదా వాడు ఇచ్చింది అమల్లోకి అని అడుగుతున్నాడా లేక ఆమోదించే వరకు ఎన్ని సమావేశాలని అడుగుతున్నాడా. ఇక్కడ ఆమోదించే వరకు అంటున్నాడు కాబట్టి 11 సమావేశాలు అమల్లోకి వచ్చే వరకు అంటే 1950 జనవరి 26 ఆ అమల్లోకి వచ్చే వారికి ఎన్ని సమావేశాలు ఏర్పడేశారు ఇంకొక సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే 1950 జనవరి 24న 12th మీటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. 12th మీటింగ్. ఆ 12th మీటింగ్ తర్వాత మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. మరి ఇచ్చిన పాయింట్ అనేది ఆమోదించిన అని అడుగుతున్నాడా లేకపోతే అమల్లోకి వచ్చే వరకు అని అడుగుతున్నాడా దానిపైన ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు కూడా కొంచెం తప్పులు వేసే ఛాయిస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ టైం కిల్లింగ్ క్వశ్చన్స్లో కూడా ఇలా అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి చదవాలి. ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చూడాలి. అంటే మనకి ఇచ్చిన దానిలో డిఫరెంట్ ఆప్షన్ ఏమున్నది ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ 289 బదులు 299 ఉంటే కరెక్ట్ కాబట్టి ఇచ్చిన దాంట్లో మన ఆన్సర్ అనేది 299 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన దాంట్లో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది రాజ్యాంగ సభలో దేశ విభజన తర్వాత మొత్తం సభ్యులు 289 కాదు 299 అని చెప్పచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది